2024 సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా రాష్ట్ర పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పినట్టుగా, అసత్యాలు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ద్వారా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్ క్లియర్గా తేల్చింది. క్లియర్గా అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ జంతు కొవ్వు లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పని సిబిఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత అన్న వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామికి క్షమించమని చెప్పని కోరుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.